వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. శ్రీశైలక్షేత్రం మహాపుణ్యప్రదం. శ్రీశైలక్షేత్రం ఎంత పరమపావనమైన క్షేత్రమో అన్నది చెప్పడానికి ఒక్క ఆధారం చాలు. మనం ఎక్కడ ఉండి కర్మానుష్ఠానం చేస్తున్నా ఈ కర్మభూమిలో శ్రీశైల క్షేత్రానికి ఏ దిక్కున ఉన్నాము అన్నదే చెప్తాం. శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే అని. అంటే శ్రీశైలాన్ని ప్రధానం చేసుకుని అక్కడ నుండి ఏ దిక్కులో ఉండి మనం కర్మానుష్ఠానం చేస్తున్నామో చెప్పవలసినటువంటి అవసరాన్ని మనకి దేశకాల సంకీర్తనమనందు కల్పింపబడింది. అంటే అసలు శ్రీశైల క్షేత్రం యొక్క పేరుని ఉచ్చరించడం, శ్రీశైల క్షేత్రాన్నే ప్రధానంగా చేసుకుని మాట్లాడవలసినటువంటి అవసరాన్ని ఋషులు నిర్ధారించడం ఎంత ప్రశస్తి కలిగినటువంటి విషయమో మనకు అర్థమవుతుంది. అంత ప్రఖ్యాతి వహించినటువంటి శ్రీశైల క్షేత్రమునందు ఉన్నటువంటి వైభవాన్ని మాట్లాడేటప్పుడు నేను ఒక క్రమాన్ని పాటించాలి అని అనుకుంటున్నాను. ప్రారంభంలో నృత్య గణపతి దర్శనంతో ప్రారంభం చేశాం. కామకోటి మఠం బయట ఆ రాజద్వారం దాటి వెలుపలికి వచ్చినప్పుడు కుడి చేతి వైపు గోడలో నృత్య గణపతిని ప్రతిష్ఠ చేశారు అపరశంకర భగవత్పాదులు. ఈ భూమి మీద నడయాడినటువంటి శివస్వరూపులు మహాపురుషులు. రామచంద్రమూర్తి ఎలా రామో విగ్రహవాన్ ధర్మ అని కీర్తింపబడ్డాడో అలా సన్యాస ధర్మానికి రాశీభూతమైనటువంటి మహాపురుషులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అత్యంత దూరదృష్టితో చేసినటువంటి ప్రతిష్ఠ. ఆ ప్రతిష్ఠ అది నృత్య గణపతి స్వరూపం. మీరు జాగ్రత్తగా గమనించి ఉంటారు. పొద్దున్న ఆయన నృత్యం చేస్తున్నప్పుడు ఒక పాదాన్ని భూమి మీద ఉంచి రెండవ పాదాన్ని సగం పైకెత్తాడు. పైకెత్తి ఒక చేతిని ఇలా పైకెత్తి హర్ష ప్రకటనం చేస్తున్నటువంటి స్వరూపం ఈ నృత్య గణపతి స్వరూపం. ఈ వినాయక స్వరూపం దేవాలయ దర్శనానికి వెళ్ళేటటువంటి వారు మొట్టమొదట దాన్ని చూసి లోపలికి వెళ్ళాలన్నది బహుశः పరమాచార్య స్వామి వారి యొక్క సంకల్పమై ఉండి ఉండవచ్చు. మనకి వినాయకుని గురించి విశేషమైనటువంటి ప్రాశస్త్యం. ఆయన పేరే వినాయక. వినాయక అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. వి అనేటటువంటి అక్షరం సంస్కృతంలో చాలా విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకున్న అక్షరం. ఎందుచేతనంటే అది ఒక విషయాన్ని సమర్థిస్తుంది. అదే అక్షరం ఒక్కొక్కసారి వ్యతిరేక పరిస్థితిని ఆవిష్కరిస్తుంది. మీరు చూడండి, మలం అని ఒక మాట. మలము అంటే అది తుక్కు, ముట్టుకోకూడనటువంటిది, అపరిశుభ్రమైనది అని దానికి గుర్తు. విమలం అన్నాను అనుకోండి, ఇప్పుడు ఏ విధమైన మాలిన్యమో అక్కడ లేదు, అంతా శుభ్రంగా ఉంది. మలం అన్నదాన్ని వ్యతిరేకం చేస్తుంది వి ముందుకొస్తే. విమలం. శుద్ధం అన్నాను అనుకోండి, అది చాలా చక్కగా ఉన్నది, అందులో ఏమీ అశౌచం లేదు, అది పవిత్రంగా ఉంది.
విశుద్ధం అన్నాను అనుకోండి, ఇంకా బాగా శుద్ధంగా ఉంది, పరమశుద్ధంగా ఉందని గుర్తు. ఇప్పుడు బలపరిచింది. ఆ శుద్ధం అన్న మాటని ఇంకా విశేషం చేసింది. అందుకని విశుద్ధం. అదే ధవుడు అన్నాను అనుకోండి, భర్త. మాధవుడు అన్నాను అనుకోండి, లక్ష్మికి భర్త. విధవ అన్నాను అనుకోండి, భర్త లేనిది. ఒకే ఒకసారి సమర్థిస్తుంది, ఒకసారి వ్యతిరేకిస్తుంది, అర్థాన్ని మారుస్తుంది. నాయక అంటే అందరినీ తన వెంట నడిపించగలిగినటువంటి వాడు, అంటే తాను ముందుంటాడు అని గుర్తు. ఆయన ఎటు నడుస్తాడో మిగిలిన వాళ్ళందరూ అటు నడుస్తారు. ఇక వాళ్ళ ఆలోచన ఏం ఉండదు, ఆయనని అనుసరించి వెళ్ళిపోతారు. ఆయన వాళ్ళని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తాడు. తాను నడిపించేటటువంటి వాడు కనుక నాయక. వినాయక అంటే తన పైన నాయకుడు లేనివాడు. ఇక ఆయనని నడిపించడానికి ఇంకొకడు అక్కర్లేదు అని గుర్తు. ఆయన్ని నడిపించడానికి ఇంకొకడు ఉండడు, ఆయనే అన్నీ నడిపిస్తాడు. అందుకే వినాయక తత్వము పరబ్రహ్మతత్వముగా ప్రకాశించింది లోకంలో. ఆయనని కేవలం ఒక శివసుతినిగానే పూజ లేదు, ఆయనని పరబ్రహ్మతత్వంగా పూజ చేసేటటువంటి సంప్రదాయం ఉంది. అటువంటి పరబ్రహ్మతత్వమైనటువంటి వినాయకుడు అపారమైనటువంటి హర్షాన్ని పొందితే నృత్యం చేస్తాడు. అంత హర్షం ఆయన పొందవలసిన అవసరం ఏముంది? అంత ఒళ్ళు తెలియనటువంటి స్థితి కలిగి, నృత్యము అంటే ఏదో భరతముని నిర్ధారించినటువంటి స్థితిలో ఆంగికము లాస్యము కలిపి చేసినది కాదు. అపారమైన సంతోషం కలగడం వల్ల మనసు పొంగిపోతే ఆ కాళ్ళు చేతులు నాట్యభంగిమలు పట్టాయి. అంత సంతోషం ఆయనకి కలిగిందనుకోండి, అంత కుంగుతాడు కూడా అని గుర్తు. అప్పుడు ఆయన ద్వంద్వములకు వశుడైన వాడు అని గుర్తు. అటువంటి వాడు పరబ్రహ్మముగా ఎలా కీర్తింపబడతాడు? ఆయన వినాయకుడు ఎలా అవుతాడు? ఆయన నృత్యం చేస్తే దోషం. ఎందుచేతనంటే నృత్యం చేసేటప్పుడు శరీరము దానికి అనువుగా ఉందా లేదా అన్నది ప్రధానంగా చూస్తారు. అందరూ నృత్యం చేయడానికి అంగీకరింపబడరు. అందరూ నృత్యం చేశారనుకోండి, చాలా అసహ్యంగా ఉంటుంది. నృత్యం చేయడానికి శరీర సౌష్ఠవం కూడా అవసరం. అటువంటి వాళ్లే నృత్యం చెయ్యాలి. నిజానికి నృత్యం చేయడానికి అనువైనటువంటి శరీరము విఘ్నేశ్వరుడిది కాదు. ఆయనది లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం అని ప్రార్థన చేస్తున్నాం కదా, ఆయనది చాలా పెద్ద కడుపు. అటువంటి వాడు తొండంతో ఉంటాడు. ఆయన నృత్యం చేశాడనుకోండి, ఏం బాగుంటుంది? మరి అసలు ఆయన్ని నృత్యం చేయమని ఎవరు అడిగారు? ఆయన ఎప్పుడైనా ఏ వీధికి మీదైనా నృత్యం చేశాడని, ఆయన నృత్యం చేస్తుంటే సభలో ఉన్నవాళ్ళు నృత్యం చూశారని, చూసి సంతోషించారని ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. వాళ్ళ నాన్నగారు చేస్తారు తాండవం, వాళ్ళ అమ్మగారు చేస్తారు లాస్యం. వాళ్ళ అమ్మగారు నాన్నగారు చేస్తుంటే ఈయనకి చూసి వచ్చేసిందండి, అందుకని ఈయన చేస్తాడనడానికి ఈయన్ని చేయమని అడిగిన వాళ్ళు లేరు, ఈయన చేస్తే చూసిన వాళ్ళు లేరు. మరి ఎందుకు చేసినట్టు? ఆ చేసిన మూర్తిని పరమాచార్య స్వామి వారు పట్టుకుని తీసుకొచ్చి ఎందుకు ప్రతిష్ఠ చేసినట్టు? అన్ని వినాయక స్వరూపాలు ఉండగా అన్నీ పక్కన పెట్టి ఒక్క నృత్య గణపతిని ఎందుకు ఉంచినట్లు అక్కడ? అంటే అవతార స్వీకారము చేశాడు, ఒక రూపంతో వచ్చాడు అని. ఆ రోజున ఆయన చేతిలో మోదకాలు పట్టుకుని చంద్రమండలానికి వెళ్ళాడు. చంద్రమండలానికి వెడితే చంద్రుడు చూశాడు. చంద్రుడు బాహ్యమునందు సౌందర్యం. అందుకే ఎక్కడైనా అందమైన వాళ్ళు కనపడితే చంద్రముఖి అని పిలుస్తూ ఉంటారు. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు శాంతపడేది, సంతోషపడేది చంద్రదర్శనం చేత. చంద్రకాంతి చేత మాకు బాధ కలిగిందనే వాళ్ళు లోకంలో ఉండరు. చంద్రకాంతి అంత అమృతతుల్యంగా ఉంటుంది. ఆయన కిరణములకు సుధాకరుడు అని పేరు. అమృత కిరణములు కలిగినటువంటి వాడు. శంకర భగవత్పాదులకి ఇష్టమైన పేర్లలో ఒక పేరు హిమకరహ. చల్లనైన చేతులున్నవాడు, చల్లని కిరణములతో ఉంటాడు. అటువంటి చంద్రుడు బాహ్యమునందు చాలా అందగాడు, ఆంతరమునందు దోషభూయిష్టమైనటువంటి నడవడి కలిగినవాడు. పరమేశ్వరుడికి దోషాలు ఉండవు. మీరు బాగా గమనించాలి. పరమేశ్వరుని యొక్క కార్యాకార్యముల యందు దోషమును ఆపాదించి మాట్లాడటం కుదరదు. ఆయన సర్వస్వతంత్రుడు, భగవానుడు. కాబట్టి
ఆయన ఒక పని చేస్తే లౌకికమైనటువంటి పాపపుణ్యములను తీసుకెళ్లి ఈశ్వరుని యందు ఆరోపించి మాట్లాడకూడదు. ఆయన ఎప్పుడైనా ప్రాయశ్చిత్త కర్మ చేసుకున్నా ఎందుకు చేసుకుంటాడో శివమహాపురాణం చెప్పింది. ఆయన ఎందుకు చేసుకుంటాడు అంటే లోకానికి ఒక మార్గదర్శకత్వాన్ని చూపించడానికి, అంతే తప్ప తానేదో తప్పులు చేశాను కాబట్టి ప్రాయశ్చిత్తం అనుభవించాలన్నది పరమేశ్వరునికి అన్వయం కాదు. కానీ చంద్రుడు ఈశ్వర స్థాయిని పొందినవాడు కాడు. అటువంటి చంద్రుడు దోషభూయిష్టమైన జీవనం గడిపాడు. 27 మందిని భార్యలుగా స్వీకరించి ఒక్కరి ఎందే అనురక్తుడయ్యాడు. మామగారి చేత శపింపబడ్డాడు. గురుభార్య సమాగమం చేశాడు. ఇటువంటివి కొన్ని దోషాలున్నాయి ఆయన యందు. ఆంతరమునందు దోషముండి బాహ్యమునందు సౌందర్యమున్నవాడు చంద్రుడు. బాహ్యమునందు పెద్ద బొజ్జ అవి ఉన్నట్లు కనపడినా లోకమునకు శుభంకరుడు విఘ్నేశ్వరుడు. లోకశుభంకరుడైన విఘ్నేశ్వరుని యొక్క లంబోదరాన్ని చూసి చంద్రుడు నవ్వాడు. ఆ చంద్రుడు నవ్విన కారణం చేత ఆయన ఏదో సాష్టాంగం చేశాడు, కాళ్ళందాయి, పొట్టందలేదు, ఇలాంటి పిచ్చి కథలేం లేవు. దానికి విఘ్నేశ్వరుడు ఆగ్రహించాడంటే లోకోపకారం కొరకు. బాహ్య సౌందర్యం ఉంది కదా అని బయట ఉన్న రూపాన్ని చూసి నువ్వు నవ్వావు కాబట్టి నీకు అహంకారం ఎక్కువగా ఉంది నీ రూపం మీద. కాబట్టి ఇక నుంచి నిన్ను ఎవరు చూస్తారో వాళ్ళు నీలాపనిందల పాలవుతారు. వాళ్ళ మీద లేనిపోని ఆరోపణలు వస్తాయి. అప్పటి నుంచి ఎవరు చంద్రుడిని చూడలేదు. చీకటి పడితే బయటికి వస్తే ఈ చంద్రుడు కనపడతాడని ముఖానికి బట్ట అడ్డు పెట్టుకునేవారు. ఇంతమంది ఈసడిస్తుంటే ఆకాశంలో ప్రకాశించడం ఇష్టం లేక సిగ్గుపడి చంద్రుడు పాలసముద్రంలోకి వెళ్ళిపోయాడు. చంద్రుడు లేకపోతే ఓషధులు ప్రకాశించం. అది చంద్రుడికి ఓషధికి ఉన్న తత్వం. కాబట్టి చంద్రుని యొక్క అవసరాన్ని గుర్తించినటువంటి ఋషులు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు. ఆయన లేకపోతే ఓషధులు ప్రకాశించట్లేదు. ఓషధులు ప్రకాశించకపోతే ఆరోగ్యం నిలబడదు. కాబట్టి నువ్వు ఆయనకి శాప విమోచనం అనుగ్రహించవలసింది అన్నారు. మీరు కాదు ఈ మాట చెప్పవలసింది. ఆయన పశ్చాత్తాపం పొందితే తప్పకుండా అనుగ్రహిస్తానన్నాడు. ఋషులందరూ సముద్రపుటొడ్డున నిలబడి పిలిచారు చంద్రుణ్ణి. ఓ చంద్ర, నువ్వు సముద్రాంతర్గతుడవై ఉన్నావు. నువ్వు బయటికి వచ్చి ఒక్కసారి విఘ్నేశ్వరుడి కాళ్ల మీద పడు. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం, చేసిన తప్పుకి పశ్చాత్తాప ప్రకటనం చెయ్యి అన్నాడు. తప్పకుండా చేస్తానని తన తప్పు తాను తెలుసుకుని చంద్రుడు వచ్చి విఘ్నేశ్వరుడి కాళ్ల మీద పడ్డాడు. అప్పుడు నృత్యం చేశాడు. అప్పుడు ఆయనకి ఎనలేని సంతోషం కలిగింది. ప్రత్యేకంగా ఒక సభలో నృత్యం కాదు. అంటే నిజానికి శాప విమోచనాన్ని పొందినటువంటి చంద్రుడా నృత్యం చేయవలసింది. శాప విమోచనాన్ని అనుగ్రహించిన విఘ్నేశ్వరుడా నృత్యం చేయవలసింది. ఎవరు చెయ్యాలి? అమ్మయ్యా నా శాపం పోయిందిరా అని సంతోషంతో చిందులు చంద్రుడు వేయాలి. చంద్రుడు అలాగే ఉన్నాడు. విఘ్నేశ్వరుడు చిందులేశాడు. ఏమిటి ఆ తత్వం? ఎందుకలా అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న గొప్పతనం అది. తప్పు చేసిన వాడికి ఆశ్చర్యం ఇస్తే రహస్యంగా ఇస్తారు. తప్పు చేసిన వాళ్ళనే నెత్తి మీద పెట్టుకుంటారు వాళ్ళ ఇంట్లో. అందుకే వాళ్ళ నాన్నగారు శివుడు కూడా నెత్తి మీదే పెట్టుకున్నాడు చంద్రుణ్ణి. విఘ్నేశ్వరుడు తప్పు చెయ్యడం తప్పు కాదు, తప్పు చేసిన వాడు తప్పు తెలుసుకున్నాడు. తప్పు తెలుసుకుని వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. ఈ పశ్చాత్తాపం చాలు, ఈ పరితాపం చాలు. ఒక్క వ్యక్తి తప్పు తెలుసుకుని మారాడు. ఒక వ్యక్తి తప్పు తెలుసుకుని మారడం అంత తేలికైన విషయం కాదు. ఒక్కడు మారాడన్న సంతోషంతో నృత్యం చేశాడు. అది ఆయన విశాల హృదయం. అందుకే నృత్య గణపతి దర్శనం చేస్తే ఏమవుతుందంటే తన తప్పులు పోతాయి. ఆయన దగ్గర ఒక్క నమస్కారం చేశామనుకోండి, ఎన్ని అపరాధాలు రోమకోపాల నిండా నిండిపోయి ఉన్నాయో నా తప్పులన్నిటినీ క్షమించి నా పాపములను పరిమార్చి నాకు జ్యోతిర్లింగ దర్శనం చేయడానికి, ఆ రాజద్వారం దాటడానికి నాకు అర్హతని ప్రసాదించు అని ఒక్క మాట అడిగామనుకోండి, అరే రే వీడు ఎంత పాపాలు చేసినా పాపం ఎలా చెప్పుకున్నాడురా, ఒక్కసారి ఆ రాజద్వారం దాటతానంటున్నాడు అని సంతోషపడిపోయి నృత్యం చేస్తాడు. జగద్గురువైన పరమాచార్య స్వామి వారి ఉద్దేశ్యం ఏమిటో తెలుసా? జ్యోతిర్లింగ దర్శనానికి, భ్రమరాంబ అమ్మవారి దర్శనానికి వెళ్ళేటటువంటి వాళ్ళు అర్హత ఉందని వెళ్ళిపోతున్న వాళ్ళు కారు. పరమేశ్వరుడు అనుకూలించాడు కనుక వెడుతున్నవాళ్ళు. కాబట్టి ముందు తమ దోషములను చెప్పి
ఆయన ప్రసన్నుడై పరమ సంతోషాన్ని పొంది వాళ్ళందరి యొక్క దోషములు వాళ్ళకి ప్రతిబంధకములుగా రాకుండా, వాళ్ళని కొండ మీద ఉండకుండా చెయ్యకుండా, వాళ్ళని ఆలయంలోకి ప్రవేశించవలసినటువంటి అర్హతని పోగొట్టకుండా, వాళ్ళు ఎన్నాళ్ళు ఉందామనుకున్నారో అన్నాళ్ళు ఉండి పరమేశ్వరుణ్ణి సేవించుకోగలిగినటువంటి భాగ్యాన్ని పొందడానికి నృత్య గణపతిని ప్రతిష్ఠ చేశారు. అంటే చంద్రుడంతటి వాడు అంతటి అపరాధాన్ని చేస్తే క్షమించాడు, తాను సంతోషించాడు. ఇలా వేలు చూపించేవాణ్ణి క్షమార్పణ చెప్పడం చాలా కష్టం. కానీ నా తప్పు మన్నించు అని త్రికరణ శుద్ధిగా అడిగితే తప్పు మన్నించడం కాదు, ఆనందతాండవం చెయ్యగలిగినటువంటి వాడి పాదాలు పట్టుకోవడం తేలిక. అందుకే భక్తులు రాజద్వారంలోకి ఏ దిక్కుగా లోపలికి వెడతారో వాళ్ళకి అభిముఖంగా నృత్య గణపతిని వేశారు. అది పీఠం కోసం, పీఠానికి అభిముఖంగానో పీఠంలోకి వెళ్ళే వాళ్ళ కోసమో వీలేదు. అది శ్రీశైల దేవాలయంలోకి వెళ్ళేటటువంటి వారు మొదట నృత్య గణపతి వంక చూసి వెడతారని పీఠ ప్రాంగణం బయట ఉన్నటువంటి ద్వారంలోకి నృత్య గణపతిని తీసుకొచ్చారు. అది మహాదార్శనికుడై జగద్గురు స్థాయిని పొంది ప్రతిష్టా కల్పమునందు భక్తులని ఉద్ధరించడంలో శంకర భగవత్పాదాచార్య స్వామి ఎంతటి ప్రజ్ఞా విశేషములున్నవారో అంతటి ప్రజ్ఞా విశేషములున్నవారు కనుక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అంత గొప్ప నృత్య గణపతి ప్రతిష్ఠ చేయించారు. అది ఎవరితో నేను నిన్ననే విన్నాను. ఇంకా అప్పటికి సన్యాసాశ్రమ స్వీకారం చెయ్యనటువంటి ఇప్పటి కంచికామకోటి పీఠాధిపతులైనటువంటి జయేంద్ర సరస్వతి స్వామి కేవలం వేద పండితుడుగా మాత్రమే ఉన్నటువంటి రోజుల్లో ఆయన చేత ప్రతిష్ఠ చేయించారు. ఉత్తరోత్తర కాలంలో పీఠాధిపత్యాన్ని స్వీకరించి పీఠం మీద కూర్చుని ఎంతోమంది, ఎన్నో కోట్ల మంది భగవంతుడికి సన్నిహితం అవడానికి దారి చూపించవలసినటువంటి పీఠాధిపత్యాన్ని పొందబోతున్న వ్యక్తి కనుక ఆయనకి కూడా అటువంటి అనుగ్రహం పొందాలి వినాయకుని యొక్క అనుగ్రహం చేత అని సంకల్పం చేశారో ఏమో, తాను ప్రతిష్ఠించకుండా జయేంద్ర సరస్వతి స్వామి వారి చేత ప్రతిష్ఠ చేయించారు. అది నిజంగా కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క దీర్ఘదృష్టికి, భక్తులను అనుగ్రహించినటువంటి ఆయన యొక్క వైభవానికి పరాకాష్ట. నమస్కారం చేసేటప్పుడు నడవకూడదు, ఆగాలి, ఒక్క క్షణం ఆగి నమస్కరించాలి. ఎంత గొప్పగా ఆయన ప్రతిష్ఠ చేశారంటే ఆలయంలోకి వెళ్ళేటప్పుడు మౌనంగా పరిశీలనాత్మకంగా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి లోపలికి అని. అలా వెడుతున్నప్పుడు నృత్య గణపతి కనపడగానే అంతటి పరమ హర్షం వ్యక్తం చేస్తున్న మూర్తి కనుక ఆగుతాం. ఆగి నమస్కారం చెయ్యగానే మనకి ఎడం పక్కకి గురువు ఉండకూడదు, మనకి కుడి పక్కన గురువు గారు ఉండాలి. ఎప్పుడు పూజనీయమైనవన్నీ కుడి పక్కన ఉండాలి. మీరు అక్కడ ఇలా నమస్కారం చేసి ఇలా తిరిగారనుకోండి, ఎదురుగుండా శంకరాచార్యుల వారు నలుగురు శిష్యులతో కనపడతారు. అంటే ఆ ప్రతిష్ఠ చేసిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు తరువాతి కాలంలో తాను కనపడాలి అని చెప్పి కోరుకున్నటువంటిది కించిత్ మాత్రం లేదు. ఆయన కోరుకున్నది ఒక్కటే, గణపతి దర్శనం అవగానే ఇలా తల తిప్పగానే శంకర భగవత్పాదులు కనపడాలి, శంకర భగవత్పాదుల శిష్యులు కనపడాలి. దాని వలన ఏకకాలంలో గురువుగారి అనుగ్రహం, విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కలిగి తరువాత దేవాలయ రాజద్వారానికి దగ్గర కావాలి. ఇది సాధించడానికి గురువుగారు కుడిపక్కనుండేటట్టు, ఎదురుగుండా నృత్య గణపతి దర్శనం అయ్యేటట్టు ఒక అత్యద్భుతమైనటువంటి రీతిలో మహానుభావుడు తీసుకొచ్చినటువంటి ఆ నృత్య గణపతి స్వరూపాన్ని మనమందరం ఈరోజు ఉదయం దర్శనం చేశాం. చేసి గోపూజ చేశాం. గోపూజ అనేటటువంటిది ఎక్కడున్నా ఎప్పుడున్నా చేయవలసిందే. ఎందుచేత అంటే గోవు అంత పవిత్రమైనది లేదు. నేను మీతో ఇప్పుడే కదా మనవి చేశాను పరమాచార్య స్వామి గురించి. లోకంలో పెద్దలు ఒక మాట చెప్తారు, బహుశః పరమాచార్య స్వామి వారు శరీరంతో ఉన్న కాలంలో వారి నోటి వెంట ఆచార్య పురుషులు ఆచార్య పురుషులు ఆచార్య పురుషులు అని శంకరాచార్యుల వారి గురించి వచ్చినన్ని మాటలు
ఎవరి నోటి వెంట వచ్చి ఉండదు అంటారు. ఎందుకనంటే ఆయన ఎప్పుడు ఎక్కడ మాట్లాడినివ్వండి ఆచార్య పురుషులు ఎప్పుడూ శంకరులే, ఎప్పుడూ శంకరాచార్యుల వారి గురించి. నోరు విప్పితే శంకరులు, ఊపిరి తీస్తే శంకరులు, ఊపిరి విడిచిపెడితే శంకరులు. అందుకే వారు తన మూర్తి కూడా అక్కడ ఉండాలని కోరుకోవాలి. గురు పరంపరకంతటికి ఆధారమైనటువంటి ఆదిశంకరులలో తాను ఐక్యమైపోతానని, ఆదిశంకరుల దర్శనం జరిగితే అందరికీ అందరి గురువుల దర్శనం జరిగినట్టేటని, ఆ లోపల ఉన్నటువంటి మల్లికార్జునుడే ఈ లోకానికంతటికీ గురుత్వం వహించడానికి శంకర భగవత్పాదులుగా అక్కడ కూర్చున్నాడని పరిపూర్ణ హృదయంతో విశ్వసించి శృతి ఆధారంగా మనకి అందించినటువంటి మహాపురుషుడు పరమాచార్య స్వామి. ఆయన పేరు తెలుసుకోకుండానే, ఆయన పేరు ఉచ్చరించకుండానే, ఆయన చేసినటువంటి మహోపకారానికి ఆయనకి నమస్కరించకుండా మనం రాజద్వారం దగ్గరికి వెళ్ళలేం. అంత గొప్ప ప్రతిష్ట. గోపూజ చేశాం. గోపూజ చేసినప్పుడు మీరు గమనించి ఉంటారు, నేను గోపూజ గురించి మీతో ఎన్నో మాటలు ప్రస్తావన చేశాను. గోవు యొక్క వైభవం గురించి ఎన్నో మాటలు మీ అందరూ విన్నదే నా గురించి. కానీ గోపూజ చెయ్యడానికి ఏది ప్రధాన కారణమో ఒక్కసారి నేను చెప్పిన తరువాతి అంశంలోకి వెడతాను. గోపూజ చేసేటప్పుడు గోవు యొక్క నామాలలో ఒక నామాన్ని చెప్తాం. ఆ గోవు గురించి చెప్తూ హవ్యమునకు కవ్యమునకు నీవే ఆధారము అంటాం. సనాతన ధర్మం అంతా దేని మీద ఆధారపడిందంటే హవ్య కవ్యముల మీదే ఆధారపడింది. హవ్యము కవ్యము లేకపోతే అసలు సనాతన ధర్మమే లేదు. హవ్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే పరమేశ్వరుడు ఏర్పాటు చేసినటువంటి ధర్మచక్రం తిరగడానికి మనం తగినటువంటి పాత్ర పోషించడం. పరమేశ్వరుడు ఏర్పాటు చేసిన ధర్మచక్రం ఏమిటి? మనుష్యుని వలన సమస్త భూతములు బ్రతకాలి. మనుష్యుడు దేని వలన బ్రతకాలి? దేవతల వలన బ్రతకాలి. దేవతలు దేని వలన బ్రతకాలి? మనుష్యుల వలన బ్రతకాలి. మనుష్యులు ఎవరి వలన బ్రతకాలి? దేవతల వలన బ్రతకాలి. ఇది చక్రం. మనుష్యులు దేవతల మీద ఆధారపడతారు. దేవతలు ఏమిస్తారు? ప్రధానం వర్షం. వర్షాన్ని ఇస్తారు. వర్షం ఇస్తే పంటలు పండుతాయి. చతుష్పదములైనటువంటి ఆవులు, ఎద్దులు అన్నీ సంతోషంగా ఉంటాయి. ఇప్పుడు పంటలు పండితే అందరికీ కడుపు నిండా అన్నం దొరుకుతుంది. మనకి కడుపు నిండా అన్నం దొరికితే మనం యజ్ఞం చేస్తాం. యజ్ఞము అన్నది కేవలము సనాతన ధర్మమునకు ఒక్కదానికే చెందిన ప్రక్రియ. ఇక ఏ విశ్వాసమునందు అగ్నిహోత్రము ద్వారా హవ్యమిచ్చుట లేదు. ఒక్క వేదమే చెప్పింది దాన్ని. అగ్నిముఖంగా దేవతలందరినీ పిలిచి స్వాహ అంటూ పిలుస్తూ దేవతలకి హవిస్సిస్తారు. అగ్ని పట్టుకెడతాడు. అందుకే హవ్యవాహనుడు అని పేరు. దేవతల్ని పిలిచినప్పుడు తినడానికి దేవతలందరూ వస్తారు. వచ్చి వాళ్ళు కూర్చుంటారు. దేవతలకు ఒక లక్షణం ఉంటుంది. దేవతలు కూర్చుని ఉండగా ఎవరెక్కడికెడతారో వాళ్ళకి వాళ్ళు వరం ఇస్తారు. వాళ్ళు వరం ఇవ్వకుండా వెళ్ళరు. అది దేవతలకు ఉండేటటువంటి లక్షణం. అందుకే కదా మహాభారతంలో సూర్య భగవానుడు అడగకపోయినా కుంతికి వరం ఇచ్చి వెళ్ళిపోయాడు కనపడితే. అది దేవతల యొక్క ధర్మం. వాళ్ళది పాటించాలి. అందుకే యాగశాలకు ప్రదక్షిణం చేస్తారు. దేవతలు వచ్చి కూర్చుంటారు కనుక. కాబట్టి దేవతలు ఏం చెయ్యాలి? వర్షం కురిపించాలి. వర్షం కురిపిస్తే మనకు అన్నం దొరుకుతుంది. మనకు అన్నం దొరికితే మనం తినేయడం కాదు, మనం దేవతలకి యజ్ఞం చేస్తాం. మిగిలింది మనం తింటాం. ఈ యజ్ఞమునందు హవిస్సు పొందిన దేవతలు కడుపు నింపుకుంటారు. నింపుకుని వాళ్ళు వర్షం కురిపిస్తారు. ఆ వర్షము వలన మనకి పంట దొరుకుతుంది. మళ్ళీ మనం అన్నం తింటాం, మళ్ళీ యాగం చేస్తాం, మళ్ళీ దేవతలకు అందుతుంది. మిగిలిన భూతములన్నీ మన మీద ఆధారపడతాయి, మనుష్యుని మీద. ఎందుకని అంటే ఒక్క మనుష్యునకు మాత్రమే ఒక అధికారం ఇచ్చాడు పరమేశ్వరుడు. బుద్ధి చేత ఒక్క మనుష్యుడే అనుభవిస్తాడు. ఒక ఏనుగు ఉందనుకోండి, దానికి ఒక దంతం ఉంటుంది. ఏనుగు దంతం యొక్క వైభవాన్ని ఏనుగు అనుభవించదు. ఒక చామరీ మృగం ఉందనుకోండి, దాని తోక వైభవాన్ని చామరీ మృగం అనుభవించదు. అలాగే ఒక కస్తూరి మృగం ఉందనుకోండి, కస్తూరి మృగంలోంచి వచ్చే కస్తూరిని అది వాడుకోదు. కానీ మనుష్యుడు చామరీ మృగం యొక్క తోకలో ఉండే వెంట్రుకలన్నీ తీసి చామరం చేసి పరమేశ్వరుడికి చామరం వేస్తాడు.
చామరం వేస్తే ఆయనకు ఉపశాంతి కలుగుతుంది. ఆయనకి కూడా బడలికి వస్తుంది. దేనివల్ల బడలికి వస్తుందో తెలుసా? మంత్రం స్వరం తప్పితే ఆయన బడలిపోతాడు. మొదటి బడలికి కారణం అది. వేదం స్వరం తప్పకూడదు, స్వరంతో చెప్పుకోవాలి వేదాన్ని. మంత్రం స్వరహీనమైందా చక్రానికి శక్తి పోతుంది, మూర్తి కింద పరమేశ్వరుడు బడలిపోతాడు. రెండు ఉపచారములు చేసేటప్పుడు వ్యవధానం లేదనుకోండి, అంటే సరిగా పాటించకుండా చేశామనుకోండి, ఆయన బడలిపోతాడు. ఎందుకంటే ఆయన యందు తేజస్సుంది, అది సాకారమూర్తి. మనం ఒక మూర్తిని ప్రతిష్ఠ చేస్తున్నామంటే పుష్పాధివాసం, శయ్యాధివాసం, జలాధివాసం, ధాన్యాధివాసం అన్నీ చేస్తున్నామా? అంటే ధాతువులు ఏర్పడుతున్నాయా? ప్రాణప్రతిష్ఠ చేశామా? చేసినప్పుడు మూర్తికి ఆకలేస్తోందని మహానైవేద్యం చేస్తున్నామా? సుప్రభాతం పాడుతున్నామా? ఆయనకి ఏకాంత సేవ చేస్తున్నామా? ఇన్ని చేస్తున్నప్పుడు ఉపచారముల యందు వ్యవధానం లేకపోతే, అంటే మంత్రం చెప్పేటప్పుడు మధ్యలో లౌకికమైన ప్రసంగం చేయకూడదు, ఏమీ మాట్లాడకూడదు. పూజ ప్రారంభం నుంచి పూజ చివరి వరకు మంత్రం ఒకటే నడవాలి. మంత్రాన్ని జాగ్రత్తగా వింటూ దానికి తగినట్టు ఉపచారం చెయ్యగలిగిన వాడు యజమానిగా ఉండాలి తప్ప, మంత్రం వినకుండా మంత్రంలో ఒకటి వినపడుతుంటే ఉపచారం ఒకటి చేస్తే వాడు యాజమాన్యమునకు అర్హుడు కాడని గుర్తు, వాడు అర్థం చేసుకోవట్లేదు అని గుర్తు. అప్పుడు బ్రహ్మస్థానమే మళ్ళీ వ్యాఖ్యానం చెయ్యాలి. ఇలా ఇలా చెయ్యండి, ఇలా ఇలా చెయ్యండి అని చెప్తారు, అథవా గురువు గారు చెప్తారు. కాబట్టి ఈశ్వరుడు కూడా బడలిపోతూ ఉంటాడు. ఈశ్వరుడు బడలిపోతే ఆయనకి ఉపశాంతి కలిగేది దేనివల్ల అంటే, చామరం వేస్తే ఆయన మళ్ళీ సంతోషాన్ని పొందుతాడు, ఆయనకి బడలికపోతుంది. అటువంటి శక్తి ఒక్క చామరీ మృగం యొక్క తోకకే ఉంది. అటువంటి చామరీ మృగం తోకలో ఉన్న వెంట్రుకలు తెచ్చి కుచ్చు కట్టి చామరం వేసి మనం పుణ్యం సంపాదిస్తున్నాం. ఆవు పాలు పితికి అభిషేకం చేసి సంపాదిస్తున్నాం. గుర్రం మీద ఎక్కి గుర్రం యొక్క వేగాన్ని వాడుకుంటున్నాం. కుక్కని పెంచుకుని కుక్క యొక్క విశ్వాసాన్ని పెట్టుకుని మన ఐశ్వర్యాన్ని రక్షించుకుంటున్నాం. దీక్షితుడై ఉన్నటువంటి వాడు గోళ్లతో గోకకూడదు శరీరాన్ని. దుప్పి కొమ్ము పంచెలో ఉండాలి, ఇప్పుడు దుప్పి కొమ్ముతోటే గోకాలి. ఇలా గోళ్లతో గోకాడా వెంటనే దీక్ష పోతుంది. అందుకే దీక్షా స్వీకారం చేశారు అని గుర్తు ఏమిటంటే, దిప్పి కొమ్ము జేబులో ఉండాలి, ఎలా పడితే అలా గోక్కోకూడదు. వేదంలో దీక్ష అన్నమాట అన్వయం దేనికి అంటే యజ్ఞమునకు, యజ్ఞ దీక్ష. అసలు యథార్థమునకు దీక్ష అన్నమాట దేనికి అన్వయం అవుతుందంటే యజ్ఞానికి. ఏదైనా ఒక పని నేను యజ్ఞంలా చేస్తాను అంటే అది అయిపోయిన తర్వాత నేను చేసే స్నానం అవబృతం. నేను సోమయాజినవుతానని కంకణం కట్టుకు చేసింది దీక్షితుడిగా చేశాడంటారు. దుప్పి కొమ్ము తెచ్చి పెట్టుకుని శరీరానికి దురదొస్తే దాంతో గోక్కున్నాడు, దీక్ష నిలబెట్టుకున్నాడు. నీటిలో చేప వెళ్ళాలి, ఓడ మీద తానెడుతున్నాడు. ఆకాశంలో పక్షి వెళ్ళాలి, విమానం ఎక్కి తానెడుతున్నాడు. మిగిలిన ప్రాణులయందు పరమేశ్వరుడు ఏ ఏ తేజస్సులుంచాడో ఆయా తేజస్సులన్నిటినీ తనవిగా వాడుకుంటున్నవాడు ఒక్క మనుష్యుడే. ఇక ఏ ప్రాణి అవతల దాన్ని మాంసాన్ని తింటుంది తప్ప అవతల దానిలో ఉన్న గొప్ప విశేషాన్ని, విభూతిని తన ఆత్మోద్ధరణ కొరకు వాడుకోదు. ఒక్క మనుష్యుడే వాడుకుంటాడు. అటువంటి మనుష్యునికి ఒక కర్తవ్యం ఉంది, అందుకే భూతయజ్ఞం. ఆ సమస్త భూతకోటి నిలబడేటట్టుగా ప్రవర్తించాలి, వాటికి అన్నం దొరకాలి. అందుకే తాను కూడా అన్నం పెట్టాలి ప్రయత్నపూర్వకంగా వాటికి. అందుకే ఇప్పటికీ కాశీపట్టణంలో ఒక నియమం ఉంది. కాశీపట్టణం వెళ్ళి బృందాలుగా వెళ్ళి వంటలు చేసుకుని అక్కడ అన్నం తింటే, ఆ వంట చేసుకుని అన్నం తినే ముందు ఒక పాత్రలో అన్నాన్ని పట్టుకుని గంగానది ఒడ్డుకెళ్ళి గంగలో కలపాలి. గంగమ్మ తల్లికి ప్రత్యక్షంగా ఇవ్వాలి. గంగమ్మ తల్లి దగ్గర ఉన్నటువంటి జలచరములన్నీ తింటాయి. గంగమ్మ ప్రత్యక్షమైన దేవతాస్వరూపం, అడుగుతుంది భక్తుల్ని. ఎక్కడి వరకో ఎందుకు, ఇక్కడే ఉన్నారు సభలో మహానుభావుడు ప్రాతస్మరణీయుడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అబ్బాయి ఇవాళ సభకు వచ్చారు. వారికి తెలుసు వాళ్ళ నాన్నగారు కాశీ వెళ్ళి గంగానదిలో స్నానానికి వెడితే గంగమ్మ అడిగింది నాకు ఇది కావాలి అని. ఆవిడికి అక్కర్లేదనుకున్నది ఇస్తే పూజామందిరానికి తీసుకొచ్చి ఇచ్చేసింది. కాబట్టి దేవతలు అడుగుతారు, అడిగి పుచ్చుకుంటారు. మనం భూతములను రక్షించాలి. అందుకే శం ద్విపదే, శం చతుష్పదే అని వేదంలో
2 పాదములున్న వాటి కొరకే కాదు, 4 పాదములున్న వాటి సుఖము కొరకు కూడా నేను క్రతువు చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు సమస్త భూతముల కొరకు తాను యజ్ఞయాగాది క్రతువులను ఆచరించాలి. ఈ యజ్ఞయాగాది క్రతువులనన్నిటినీ ఆచరించడానికి హవిస్సుని ఇవ్వాలి. అగ్నిహోత్రంలో అగ్ని పట్టుకెడతాడు. అగ్నిలో వేస్తే కాలిపోతుంది అనకూడదు, శుద్ధమవుతుంది. శుద్ధమై అగ్ని పట్టుకెళ్ళి దేవతలకు ఇవ్వాలి. మనం ఇస్తే దేవతలు పుచ్చుకోరు. అగ్నిముఖంగా వెడితే వాళ్ళు పుచ్చుకుంటారు. ఈ స్వాహ అన్న శబ్దంతో దేవతలకిస్తేనే పాడి పంటలు, దేవతలకిస్తేనే నదులు నిండుగా ప్రవహించడం, దేవతలకిస్తేనే ధర్మం నిలబడడానికి నీరు దొరకడం, దేవతలని పూజించకుండా దేవతలకి హవిస్సు ఇవ్వకుండా మనమే అనుభవిస్తే దేవతల కడుపు మండుతుంది. వాళ్ళు ఇవ్వరు, వాళ్ళు వర్షం కురిపించరు. వాళ్ళు వర్షం కురిపించకపోతే మళ్ళీ యాగం చెయ్యాలి. అందుకే వరుణయాగం చేస్తుంటారు. వరుణయాగం చేస్తే అందుకే ఉప్పుతో ఉన్నవి తినరు. వరుణయాగం చేసినంతసేపు ఋత్విక్కులుగా ఎవరుంటారో వాళ్ళకి లవణ స్పర్శ ఉండకూడదు. ఉప్పు లేని అన్నం తిని వరుణయాగం చేస్తారు. వరుణ జపం చేసినా వరుణ యాగం చేసినా ఉప్పు తినకూడదు. ఉప్పు తినవద్దు అని వేదం. తినకుండా చెయ్యాలి అని. అప్పుడు ఈశ్వరుడు వర్షాన్ని మళ్ళీ కురిపిస్తాడు ఆ యాగం చేస్తే. కాబట్టి ఇప్పుడు యాగం చేసి అగ్నిహోత్రంలోకి హవిస్సుని ఇవ్వాలి అంటే ఆ పదార్థమును ఇవ్వడానికి తప్పకుండా ఆజ్యధార వెయ్యాలి. నెయ్యి వెయ్యకుండా హవిస్సు ఒక్కటి వెయ్యకూడదు. నెయ్యి, హవిస్సు, సమిధ 3 పడాలి అగ్నిహోత్రంలోకి, ఏకకాలంలో పడాలి. స్వాహా అనగానే 3 పడాలి. ఓసారి వేసి ఓసారి వెయ్యక అలా చేయకూడదు. ఓ దేవతని పిలిచేశారు, స్వాహా అన్నారు. ఆయన అన్నం ముద్ద కోసం చేయి చాపాడు, ఆ పెట్టినటువంటి హవిస్సు కోసం. ఏది వేయలేదు కూర్చున్నవాడు. అందుకే అది ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు. మంత్రభాగ సమన్వయం తెలియాలి. ఎక్కడ స్వాహాకారం వస్తుందో, ఎక్కడ చెరువు వెయ్యాలో తెలియాలి. చెరువు అంటే వండినటువంటి హవిస్సు, అది ఎప్పుడు వెయ్యాలో తెలియాలి. వాళ్లే కూర్చోవాలి. అంతేకాని ఏదో అదో సరదా కింద కూర్చుని వేస్తే కొంతమంది దేవతలకు ఇవ్వకుండా పోతారు. అప్పుడు పిలిచి అన్నం పెట్టని పాపం వస్తుంది. 3 ఏకకాలంలో పడాలి. ఆజ్యధార పడాలి. ఆవు నెయ్యి పడాలి. అప్పుడు ఆవు నెయ్యి పడాలి అంటే ఆవు ఉంటేనేనా? ఆవు లేకపోతే నెయ్యి ఎక్కడిది? నెయ్యి లేకపోతే యజ్ఞం ఎక్కడిది? యజ్ఞం లేకపోతే హవిస్సు ఎక్కడిది? హవిస్సు లేకపోతే దేవతలకి అన్నం ఎక్కడిది? అన్నం లేకపోతే వాన ఎక్కడిది? వాన లేకపోతే జలం ఎక్కడిది? జలం లేకపోతే ధర్మం ఎక్కడిది? అర్ఘ్యం ఇవ్వడానికి లేదు, ఆచమనం చేయడానికి లేదు, తాగడానికి లేదు, పంట పండించడానికి లేదు. ఇక ఎలా నిలబడుతుంది దేశం? ఆవు ప్రధానము. హవ్యము లేని నాడు ధర్మము లేదు. ధర్మచక్రం తిరగడానికి ఆవు ఉండాలి. అందుకే గోపూజ చెయ్యకుండా ఏదీ చెయ్యకూడదు. అసలు నేను మీతో ఒక మాట చెప్తున్నాను. దేవాలయంలో ఉన్నటువంటి భ్రమరాంబ అమ్మవారి దగ్గర కూర్చుని అభిషేకం చెయ్యడానికి మనకెవ్వరికీ అర్హత లేదు. అది ఒక్క అక్కడి ప్రధాన అర్చకుడికి. అందున ఈ శ్రీశైల క్షేత్రంలో ఒక విశేషం. 365 రోజులు అభిషేకం జరిగేటటువంటి అమ్మవారి స్వరూపం ఒక్క శ్రీశైలమే. భ్రమరాంబాదేవికి ప్రతిరోజు అభిషేకం. అటువంటి క్షేత్రంలో అమ్మవారికి అభిషేకం చెయ్యాలి అంటే ఎవరో ఒక్కరే చేస్తారు ఆ అర్చక స్వామి. అందరూ చెయ్యకూడదు, చేస్తానని అడగకూడదు కూడా, తప్పది. కానీ లోపల ఉన్న భ్రమరాంబ అమ్మవారికి స్నానం చేయిస్తే, సమంత్రకాభిషేకం చేయిస్తే ఏ ఫలితమో, గోవు మీద నీళ్లు చల్లితే స్నానమంత్రంతో అదే ఫలితం. అంత గొప్పది. భ్రమరాంబ పూజ ఒకటి, గోపూజ ఒకటి కాదు. గోపూజయే భ్రమరాంబ పూజ, భ్రమరాంబ పూజయే గోపూజ. హవ్యమునకు గోవు ఆధారము, కవ్యమునకు గోవు ఆధారము. కవ్యం అంటే పితృదేవతల్ని ఉద్దేశించి ఇచ్చేటటువంటిది. అందుకే హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్. అందున మల్లికార్జునుని దేవాలయం ఎదురుగుండా గోపూజ జరిగితే ఆయన ఎందుకు సంతోషిస్తాడో తెలుసా? ఆ శివుడు శాసనం చేశాడు, ఆ మల్లికార్జునుడే శాసనం చేశాడు. అగ్నిహోత్రుడితో 3 విషయాలు చెప్పాడు. ఆవు యొక్క నీతితో హవ్యమిస్తే దేవతలకు పట్టుకెళ్ళు, కవ్యమిస్తే పితృదేవతలకు పట్టుకెళ్ళు.
పితృదేవతలకి కవ్యం ఇవ్వకుండా, పిండ ప్రదానం చెయ్యకుండా, తల్లిదండ్రుల శరీరం విడిచిపెట్టిన రోజున తద్దినం పెట్టనటువంటి వాడు బ్రతికి ఉన్నా ఒకటే. రెండవ మాట నేను అనను. అంతకన్నా కృతజ్ఞత, అంతకన్నా దారుణమైన విషయం లోకంలో ఇంకోటి లేదు. తల్లిదండ్రుల పట్ల కనీస మర్యాద. శరీరం విడిచిపెట్టిన రోజున స్మరించి కొడుకు తద్దినం పెట్టాలి. అటువంటి తద్దినం పెట్టడానికి ఆధారము కవ్యము. కవ్యము అంటారు పితృదేవతలకిస్తే. దాని చేత సంతోషించి వంశాన్ని నిలబెడతారు వాళ్ళు. కాబట్టి పితృదేవతారుణం తీర్చుకోవడానికి కవ్యం ఇవ్వాలన్నా అగ్నిహోత్రుడు, నెయ్యి అవసరం. ఈ రెండిటికీ కూడా పితృదేవతల్ని స్మరించి వాళ్ళకి పెట్టాలన్నా, దేవతల్ని స్మరించి హవ్యం ఇవ్వాలన్నా ఆవు లేని నాడు అసలు ధర్మచక్రమే లేదు. ఆవు ఆగిపోతే ధర్మచక్రం ఆగిపోతుంది. అంత గొప్ప గోవు శివశాసనానికి నిలబడింది. అటువంటి పరమశివానుగ్రహం పొందినటువంటి ప్రాణులలో అత్యంత ప్రధానమైన ప్రాణి గోవు. ఎందుచేత అంటే గోవులన్నిటిలోకి గొప్పది కపిల గోవు. అన్ని గోవులు ఒకటే అయితే మళ్ళీ ఎర్ర రంగు ఉన్నంత మాత్రం చేత గోవు ఎందుకు గొప్పదండి? కపిల గోవు అంటే చాలామంది నల్లగోవు అనుకుంటారు. కాదు, కపిల వర్ణము అంటే నిత్తుటి వర్ణం. విఘ్నేశ్వరుడికి సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక అని ఒక నామం. ఆయన ఒక రాక్షసుండి సంహరించినప్పుడు ఆ నెత్తురు ఆయన మీద పడింది. పడితే నలుపు ఎరుపులతో కూడినటువంటి ముద్ద రంగులో ఉంటుంది రక్తం. అది మీద పడితే ఆయనకి కపిలహ అని పేరు వచ్చింది. అలాగే కపిల గోవు అంటే నలుపు ఎరుపు కలిసినటువంటి రంగు. పూర్తిగా ఏదో మిరపకాయ ఎరుపు ఉండదు. నలుపు ఎరుపు కలిసినటువంటి ఎరుపు వర్ణంలో ఉన్నదాన్ని కపిల గోవు అంటారు. ఆ కపిల గోవు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? గోవు యజ్ఞంలోంచి వస్తాయి. కపిల గోవు శివానుగ్రహంతో వచ్చింది. మహాభారతంలో దాని గురించి పార్వతీదేవికి పరమశివుడు చెప్తాడు. ఒకప్పుడు ఆయన హిమవత్ పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తుంటే ఆవులు అంబారావం చేసాయి. ఏవిరా ఇంతలా అరుస్తున్నాయి ఇవి, నా తపస్సుకి భగ్నం వచ్చిందని ఆయన కళ్ళు విప్పాడు. అంతసేపు కన్నులు మూసి ఉన్నవాడు కన్నులు విప్పితే ఎర్రజీరలతో ఉన్న కాంతులు వచ్చి కొన్ని ఆవుల మీద పడ్డాయి. అన్ని ఆవులు ఎదురుగుండా లేవు. ఆయన దృష్టిని అదొక్కటే తట్టుకుంది. పడి దాని రంగు మారింది. శివానుగ్రహాన్ని పొందినటువంటి కారణం చేత కొన్ని ఆవులకు రంగు మారి కపిల గోవులయ్యాయి. వాటి యొక్క జాతిలో పుట్టినవన్నీ కూడా కపిల గోవులు. అవన్నీ శివానుగ్రహాన్ని పరిపూర్ణంగా సంతరించుకున్నటువంటి గోవులు. అందుచేత మళ్ళీ గోవులలో కపిల గోవు గొప్పది. శ్రీశైల మల్లికార్జునుడు భ్రమరాంబ దేవాలయం ఎదురుగుండా, శంకరుల ఎదురుగుండా, ఒక మఠ ప్రాంగణం ఎదురుగుండా గోపూజ చేసుకుని హవ్యకవ్యములకు ఆధారమైన దానా నీకు నమస్కరిస్తున్నాను అని లక్ష్మీస్థానమైనటువంటి గోవు వెనక తట్టు మీద పువ్వులు వేసి పూజ చేసి ఆ గోవు చుట్టూ ఒక్కమారు తెలిసి కాని తెలియక కాని తిరిగితే ఏ పుణ్యం ఇస్తారని చెప్పిందో తెలుసా శాస్త్రం? ఈ భూమినంతటినీ ప్రదక్షిణం చేశాడు. శ్రీశైల క్షేత్రంలో గోవుకి ప్రదక్షిణం చేస్తే వచ్చే లాభం ఏమిటో తెలుసా? అవే తెలిసో తెలియకో జీవుణ్ణి రక్షించేవి. గౌతమ మహర్షి అహల్యని వివాహం చేసుకోవడానికి కారణం అదే. ఇంద్రుడి దగ్గర నుంచి 33 కోట్ల దేవతలు మాకిమ్మంటే మాకిమ్మని అడిగితే అహల్యని చతుర్ముఖ బ్రహ్మగారు తలపట్టుకుని ఈ పిల్లని ఎవరికి ఇవ్వనని ఆయన అన్నాడు, భూప్రదక్షిణం ఎవరు చేసి వస్తే వాళ్ళకి ఇస్తానన్నాడు. అందరూ పరిగెత్తారు వాహనాల మీద. ఒక్క గౌతముడు వెళ్ళలేదు. బ్రహ్మగారికి గౌతముడికి ఇచ్చి చెయ్యాలనుంది. గౌతముడిని పిలిచి నువ్వు వెళ్ళవే అన్నారు. భూప్రదక్షిణానికి మార్గం ఇక్కడే ఉండగా భూమి చుట్టూ తిరగాల అని బ్రహ్మగారి ఎదురుగుండా ఉన్న గోవు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆయన వచ్చాడు. దేవతలు తిరిగి వచ్చేటప్పటికి పాణిగ్రహణం కూడా అయిపోయింది. గోవు చుట్టూ తిరిగాడు కనుక భూప్రదక్షిణం చేసినట్టే. అది స్వయంభూ శివలింగం ఉన్న చోట్ల చేస్తే ఒక్క మారు చేశారనుకోండి 1,000,000 మార్లు చేశారనేస్తారు, పాపమైనా పుణ్యమైన. అక్కడ మీరు ఒక్క పుణ్యం చేశారనుకోండి 1,000,000 పుణ్యాలు చేశారనేస్తారు. ఒక్కసారి శివా అన్నారనుకోండి 1,000,000 మాటలు శివా అన్నారంటారు. అది ఆలయ ప్రాంగణం కిందకే వస్తుంది, ఎందుకంటే శిఖరం నీడ పడుతుంది. ఆ మఠ ప్రాంగణంలో గోపూజ చేసి గోవు చుట్టూ ప్రదక్షిణం చెయ్యడము అంటే మల్లికార్జున క్షేత్రంలో చేశాం కనుక 1,000,000 మాటలు గోప్రదక్షిణం చేసినట్టు.
మనం ఉన్నన్నాళ్ళు గోపూజ చేసి గోప్రదక్షిణం చేస్తే ఇంకంతకన్నా ఏం చెయ్యాలి? అది చాలు. అందుకే ఇవాళ మనం నృత్య గణపతి దర్శనం చేసిన తరువాత, గురువందనం అయిపోయిన తర్వాత మొట్టమొదట గోపూజ చేశాం. గోపూజ చేసుకుని గోప్రదక్షిణం చేసి తదనంతరం బయలుదేరి అందరం కూడా దక్షిణామూర్తి దర్శనం చేశాం. దక్షిణామూర్తి స్వరూపం రకరకాలైనటువంటి స్వరూపాలతో ఉంది. మౌనం వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. ఇలా చిన్ముద్ర పట్టి కూర్చుంటాడు. జీవబ్రహ్మలు, ఇది జీవుడు ఇది బ్రహ్మము, రెండూ కలిసి పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. జీవబ్రహ్మములు రెండూ ఒక్కటే, రెండిటికి అభేదం అని చెప్పడమే తత్వముద్ర, చిన్ముద్ర అంటారు. ఆ చిన్ముద్ర పట్టి దక్షిణామూర్తిగా కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఆయన ప్రకటనంగా చెప్పలేదు, నోటితో మాట్లాడలేదు. ఎందుకంటే అది ఆత్మ అనుభవం. మాట మాట్లాడితే దానికి భంగం. అందుకని మౌన వ్యాఖ్య, మాట్లాడకుండా వ్యాఖ్యానం చేశాడు. మాట్లాడకపోతే అర్థం అవుతుందా? పట్టుకోగలిగారు అవతల వాళ్ళు. కలియుగంలో ఒక మహానుభావుడు చేశాడు దాన్ని. మహాశివరాత్రి నాడు రమణ భగవానులు విరూపాక్ష గుహలో కూర్చుని ఉండగా చాలామంది వెళ్ళి ఆయన్ని దక్షిణామూర్తి స్తోత్రానికి వ్యాఖ్యానం చేయమని అడిగారు. ఆయన మౌనస్వరూపి, దక్షిణామూర్తి తత్వం. ఆయన లింగోద్భవం అయిన తర్వాత ఇలా పట్టి కూర్చున్నారు. సూర్యోదయం అయింది, అందరూ అలాగే ఉన్నారు. అందరూ నిశ్చేష్టితులుగా ఉండిపోయారు. అందరూ లేచి మాకు దక్షిణామూర్తి స్తోత్ర వ్యాఖ్యానం వచ్చేసింది. మాకు అర్థమైపోయింది దక్షిణామూర్తి స్తోత్రం. పరమశివుడి తర్వాత మళ్ళీ అలా మౌన వ్యాఖ్య చేసింది రమణులు ఒక్కరే, మహానుభావుడు. అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు, శంకరాచార్యుల వారు ఎన్నో స్తోత్రాలు రచించారు. శంకరాచార్యుల వారు ఏ స్తోత్రం రచించడానికి ఎక్కువ పుస్తకాలు చదివి రచించాల, ఒక్క దక్షిణామూర్తి స్తోత్ర రచన చేయడానికి మాత్రం శంకరాచార్యుల వారు ఎన్నో గ్రంథాల్ని పరిశీలనం చేసిన తరువాత ఇచ్చారు. జాతకంలో ఏ గ్రహం బలహీనంగా ఉన్నా పర్వాలేదు, గురుగ్రహం బలంగా ఉండాలి. గురుగ్రహం బలహీనంగా ఉంటే సమస్త జాతికి శంకరాచార్యుల వారు ఇచ్చిన బహుమానం దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటే చాలు, గురుగ్రహం బలపడుతుంది. అంత గొప్ప స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం. ఆ దక్షిణామూర్తి జ్ఞానప్రదాత. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆయన సమస్త విద్యలకు గురువు. అసలు పరమశివుని యొక్క ఢమరుకలోంచే ఆయన కదిపితే అందులోంచి వచ్చే మాహేశ్వర సూత్రములన్నీ. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. సదాశివా అన్న నామం ఒక్క పరమశివునదే. సదా విష్ణు సదా బ్రహ్మ అన్వయం అవదు, సదాశివ అన్వయం అవుతుంది. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? అసలు కోపమే లేదు. ఆయన ఏం చేసినా దాని వెనక ఏదో తత్వం ఉంటుంది తప్ప ఆయన కోపంతో చెయ్యడు. కాబట్టి ఆయనకి పాపం అన్న మాట అన్వయం అవ్వదు. కోపానికి ఇంకో దానికి వశుడై చేసిన వాడికి పాపం తప్ప ఆయనకి పాపం ఏమిటి? అగ్నిహోత్రం శవాన్ని కాలుస్తుంది, బొద్దింకని కాలుస్తుంది, పసిపిల్లాడు ఒళ్ళు కాలుస్తుంది, పాపం వస్తుంది అగ్నిహోత్రానికి? అగ్నిహోత్రానికి పాపమే ఉండదు, శివుని యొక్క చేష్టితములంతే. కాబట్టి అటువంటి మహానుభావుడు దక్షిణామూర్తిగా ఇలా కూర్చున్నటువంటి మూర్తులు దక్షిణ దేశంలో చాలా ఉన్నాయి, ప్రత్యేకించి ద్రవిడ దేశంలో. ఇన్ని ఎక్కడికి వెళ్ళండి దక్షిణామూర్తి ఉంటారు. కానీ దక్షిణామూర్తి స్వరూపంలో ఒక అద్భుతమైన స్వరూపం, వీణ వాయిస్తున్న స్వరూపం. పరమశివుడు తెలుపు, సరస్వతి తెలుపు. వాళ్ళిద్దరూ తెల్లగా ఉంటారు. కారణం ఏమిటంటే అన్నా చెల్లెళ్ళు. బ్రహ్మగారు ఎరుపు, లక్ష్మీదేవి ఎరుపు, అన్నా చెల్లెళ్ళు. శ్రీ మహావిష్ణువు నలుపు, పార్వతీదేవి నలుపు, అన్నా చెల్లెళ్ళు. నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు. శివ సరస్వతి అన్నా చెల్లెళ్ళు. అన్నగారు ఏం చేస్తాడో చెల్లెలు అదే చేస్తుంది. చెల్లెలు జ్ఞానప్రదాత, అన్నగారు జ్ఞానప్రదాత. అందుకే జ్ఞానదాత మహేశ్వర. జ్ఞానం ఇవ్వాలంటే శివుడికి ఒక్కడికే సాధ్యం.
ఇద్దరు ఒక్క రంగులోనే ఉంటారు. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా ఫణితయ అంటారు. పరమశివుడు సరస్వతీదేవి ఒకేలా పట్టుకుంటారు. కుడి చేతి వైపు అక్షమాల పట్టుకుంటారు. శారదా స్వరూపాన్ని చూడండి మీరు. శారదేగా సరస్వతి. శారద అంటే సారద, జీవబ్రహ్మల మధ్య భేదాన్ని పోగొట్టేది కాబట్టి, సారమునిస్తుంది కాబట్టి శారద శారద. కాబట్టి ఆవిడ అంతే, కుడి చేతి వైపు జపమాల పట్టుకుంటుంది, ఎడం చేత్తో పుస్తకం పట్టుకుంటుంది. ఎప్పుడైనా పోలికొచ్చిందనుకోండి, దేనికన్నా ఏది గొప్పది అని వచ్చిందనుకోండి, అంటే గొప్పది అంటే ఏదో దీనికన్నా ఇది గొప్పది అని లౌకికంగా చెప్పడానికి కాదు, జీవుడికి అనుష్ఠానం వైపు నుంచి ఏది గొప్పది అని అడిగారు అనుకోండి, ఏది గొప్పదో మీరు మూర్తిని చూసి పట్టుకోవాలి. అది మూర్తి పూజ యందు గొప్ప. ఉత్తినే రాలేదు, మూర్తులన్నీ మనకి ఉపదేశం చేయడానికి వచ్చాయి. కుడి చేత్తో పట్టుకున్నవి ఎడం చేత్తో పట్టుకున్న వాటికన్నా గొప్ప. కుడి చేత్తో అక్షమాలు ఉంటుంది, ఎడం చేతిలో పుస్తకాలు ఉంటాయి. అదే పనిగా పుస్తకాలు చదవడం, అదే పనిగా మాట్లాడడం కన్నా, నేను ఎప్పుడూ చదువుతూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను. మా గురువుగారు ఎప్పుడు జనానికి దూరంగా జపం చేస్తూ ఉంటారు. జపం చేయడం అక్షమాలైతే పుస్తకాలు పట్టుకుని చదువుకుంటూ ఉండడం ఎడం చెయ్యి. అంటే దానికన్నా ఇది తక్కువ. అందుకు కదా వారు గురువుగారు అయ్యారు, నేను శిష్యుణ్ణి అయ్యాను. అందుకే నేను 50 దాటిపోయి ఇప్పుడు నేను అదే కోరుకుంటున్నాను. ఇక మా గురువుగారులా నేను ఈ ఉపన్యాసాలు తగ్గించి జపం చేసుకునే రోజులు ఇప్పుడు వస్తాయి. కాబట్టి ఆయన కుడి చేత్తో జపమాల పట్టుకుంటాడంటే లోపల తిప్పడం నేర్చుకో. ఆ క్ష అంటే సమస్త అక్షరముల చేత ప్రతిపాదింపబడినటువంటి వాంగ్మయములకు మూలాధారమైన తత్వాన్ని తెలుసుకో. ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభు ప్రియేశాంకరీ అని మనం అన్నపూర్ణాష్టకంలో చెప్తాం కదా. ఆ నుండి క్షా వరకు అక్షర సమాన్నాయ స్వరూపంగా ఉన్నటువంటి శారదా తత్వముగా ప్రకాశిస్తున్నటువంటి శారదా ఆత్మ ఎవరో లోపలికి వెళ్ళి ప్రయత్నించడం. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట మాట్లాడుతుంటే దొరికేది కాదు, లోపలికి వెడితే దొరుకుతుంది. అందుకని లోపలికి వెళ్ళడం గొప్ప. కుడి చేత్తో, ఎడం చేతిలో పుస్తకాలు. అంటే చదవద్దని కాదు, చదువు. బతికున్నంతకాలం చదువుతూ కూర్చోవడం కాదు, అదో వ్యామోహం అవుతుంది. ఇందులోంచి ఇందులోకి వెళ్ళాలి. లోపల తిప్పి తెలుసుకున్న దాని చేత లోపలికి వెళ్ళి ఆత్మతత్వమునందు నిలబడగలగాలి. అలా నిలబడగలిగితే భిషజే భవరోగిణాం. భవం అంటే పుట్టుక. మళ్ళీ 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 పుట్టవలసిన అవసరం లేకుండా పరమేశ్వర సంబంధమైన అద్వైత జ్ఞానమును పొందినటువంటి కారణం చేత బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అయి బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మమై ఇక తాను పుట్టవలసిన అవసరం లేకుండా శరీరం పడిపోతున్నప్పుడు సాక్షిగా చూస్తూ నిర్భయంగా విడిచిపెట్టగలిగినటువంటి స్థితిని చేరగలిగినటువంటి సద్భాగ్యము కేవలము ఇగో ఈ అక్షమాల చేత లభించుచున్నది. అందుకుని కుడి పై చేతిని ఎత్తిపట్టి తిప్పుతూ ఉంటాడు, కింద చేతిలో పుస్తకాలు పట్టుకుంటుంది. శారదైనా అంతే, దక్షిణామూర్తి అయినా అంతే. అటువంటి దక్షిణామూర్తి నాదోపాసనకి కూడా ప్రతీక. శంకరాచార్యుల వారు యోగతారావళి అని ఒక అద్భుతమైన గ్రంథం చేశారు. ఆ యోగతారావళి గ్రంథంలో వారు ఉపాసనల గురించి మాట్లాడుతూ నాదోపాసన గురించి మాట్లాడతారు. ఆ నాదోపాసన, నాకు అటువంటి ఉపాసన లభించాలి అని కోరుకున్నారు వారు. కొన్ని లక్షల ఉపాసనలు మొట్టమొదట ప్రారంభంలోనే మాట్లాడారు యోగతారావళిలో. అటువంటి దాంట్లో నాదోపాసన చెయ్యగలిగినటువంటి స్థితికి గుర్తు వీణ. అందుకే ఆత్మతత్వమునందు నిలబడగలిగినటువంటి స్థితిని పొందిన సంగీత విద్వాంసుడిగా ఉండగలిగిన వారెవరంటే ఆ వైణికుడు. ఆ వీణ వాయిస్తూ తనలో తాను లయమైపోయే వ్యక్తి పరమాత్మ దర్శనం చేస్తారు. అందుకే మీరు చూడండి, ముత్తుస్వామి దీక్షితర్ అని ఒక మహానుభావుడు, ఆయనకి గంగమ్మ తల్లి ప్రసాదంగా ఇచ్చింది వీణ. ఆయన పట్టుకునే వీణ ఒక్కటే యాళి అని ఒక పౌరాణిక మృగం. అది ఇప్పటికీ కాంచీపురం వెడితే వరదరాజస్వామి దేవాలయంలో ఆ యాళి మృగం పూర్తిగా కనపడుతుంది శిల్పకళలో. అటువంటి యాళి కిందకుంటుంది అన్ని వీణలకి.
ఒక్క ముత్తుస్వామి దీక్షితరికి మాత్రం ఆ యాళి పైకి ఉంటుంది. ఆ పైకి ఉన్న వీణ అంటే అది ముత్తుస్వామి దీక్షితర్ వారి వీణ. ఆ వీణ ఎక్కడది అంటే గంగమ్మ ప్రసాదించింది, గంగాదేవి ప్రసాదం. ఆ ముత్తుస్వామి దీక్షితర్ వారు ఆఖరణ పాడినటువంటి కీర్తన పశుపాశ విమోచని కామాక్షి. ఇక నాకు ఈ బంధములొద్దు, ఈ బంధములు తెగతోసి నన్ను నీలో ఐక్యం చేసుకోమని ఆయన పాట పాడుతూ శిష్యులందరూ కీర్తన పాడుతుండగా తానెవరో తన నిజస్వరూపమునందు తాను నిలబడి, అంటే పాట ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతోందో ఆ చెవులు మూసుకుంటే నాదం వస్తుంది. ఆ నాదము ఉత్పన్నమైనటువంటి స్థానమునందు విద్వాంసుడు లోపలికి వెళ్ళి నిలబడితే పాట ఆగిపోతుంది.